Hello everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy Learning in Detailed Way. Friends and my dear students, NCERT Trigonometry, Introduction to Trigonometric చాప్టర్లో ఐడెంటిటీస్ ప్రూఫ్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లో మనం ఈరోజు త్రీ ఐడెంటిటీస్ యొక్క ప్రూఫ్ తెలుసుకుందాం. ఇవే ఐడెంటిటీస్ మనకు ఏపీ స్టేట్ బోర్డులో కూడా చాప్టర్ 11లో ట్రిగనామెట్రిక్ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 3 అండ్ 7గా కూడా ఉండడం జరిగింది. మరి ఈ ఏపీ బోర్డు ఎగ్జామ్ రాసేటటువంటి పిల్లలకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. See the first identity of this video. Square root of 1 plus sin A divided by 1 minus sin A is equals to secant A plus tan A అని ప్రూవ్ చేయమన్నారు. మరి ఈ క్వశ్చన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 8.4 ఎక్సర్సైజ్లో 5th క్వశ్చన్లో 6th రోమన్ అండ్ ఏపీ స్టేట్ బోర్డులో 11.4 ఎక్సర్సైజ్లో 3rd క్వశ్చన్. Now first see the LHS of this identity, that is square root of 1 plus sin A divided by 1 minus sin A. See what we have to prove in RHS, that is secant A plus tan A. On left hand side you have only sines, but in right hand side you have secant and as well as tan. See, మరి ఇలాంటి సమ్స్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మరి ఈ స్క్వేర్ రూట్ అనేది మనము రిమూవ్ చేసుకునేటట్టుగా కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ స్క్వేర్ రూట్ చేంజెస్ చేసుకునే క్రమంలో మనం ఏం చేస్తాం చూడండి, we have to multiply both numerator and as well as denominator by 1 plus sin A. మరి 1 plus sin A తో ఎందుకు మల్టిప్లై చేయాలా, నాట్ 1 మైనస్ sin A అనేది కూడా చూద్దాం. సో కంప్లీట్గా ఇన్సైడ్ ది స్క్వేర్ రూట్ లోపల మనము ఈ 1 ప్లస్ sin A అనే టర్మ్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్, చూడండి ఇక్కడ 1 ప్లస్ sin A తో మల్టిప్లై చేసామనుకోండి, డినామినేటర్ విల్ బి సింగిల్ టర్మ్. ఇక్కడ 1 మైనస్ sin A ఉంది కదా, ఇట్ వుడ్ బికమ్ కాస్ స్క్వయర్ ఏ. కాస్ స్క్వేర్ ఏగా కన్వర్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే సింగిల్ టర్మ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా సింగిల్ టర్మ్ అయినప్పుడు ఏమవుతుంది, మరి దీన్ని స్ప్లిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లస్ ఎక్స్ బై 3 అన్నాం అనుకోండి, ఇట్ కెన్ బి స్ప్లిటెడ్ యాజ్ 5/3 ప్లస్ ఎక్స్ బై 3. ఈ విధమైనటువంటి స్ప్లిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని మనము 1 ప్లస్ sin A తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 1 మైనస్ sin Aను 1 ప్లస్ sin A తో మల్టిప్లై చేస్తే దెన్ ఇట్ బికమ్స్ కాస్ స్క్వేర్ ఏ. దట్ ఈజ్ ఎందుకంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్, సింగిల్ టర్మ్ లేక వస్తుంది అనమాట. సో అందుకనేసి మనము ఇక్కడ 1 ప్లస్ sin A తో మల్టిప్లై చేస్తాం. ఒకవేళ 1 మైనస్ sin A తో మల్టిప్లై చేసామనుకోండి, ఇదేమవుతుంది, అగైన్ 1 మైనస్ sin A హోల్ స్క్వేర్ అవుతుంది. సింగిల్ టర్మ్ లేక ఇది కన్వర్ట్ కాదు. ఇది మనము ఆర్టీపీ ప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. సి, మరి 1 ప్లస్ sin A తో మనం మల్టిప్లై చేద్దాం, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇది ఎల్హెచ్ఎస్. ఈ ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇన్సైడ్ ద రూట్లో 1 ప్లస్ sin A తో మల్టిప్లై చేస్తున్నాం. సో 1 ప్లస్ sin A డివైడెడ్ బై 1 ప్లస్ sin A. మ్యాథమెటికల్లీ ఈ వాల్యూని ఇది అఫెక్ట్ చేయదు, జస్ట్ మనకు కొంత చేంజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. చూడండి, 1 ప్లస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A, దట్ ఈజ్ 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ యాజ్ ఇట్ ఈస్గా మనము అన్చేంజ్డ్ దాన్ని అలాగే మెయింటైన్ చేస్తాం. దెన్ 1 మైనస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A, వాట్, దట్ విల్ బి 1 మైనస్ sin స్క్వేర్ A, బికాస్ ఆఫ్ ది ఐడెంటిటీ A మైనస్ B ఇంటూ A ప్లస్ B. సో A, that will be A square minus B square. Here 1 square is 1, sin A, sin square A. See now, square అనేది రెండింటికి అప్లై చేసామనుకోండి, దెన్ square root of 1 plus sin A whole square divided by square root of, see what, 1 minus sin square A is equals to cos square A, because of the identity sin square A plus cos square A is equals to 1. Take cos square A as subject, cos square A is equals to 1 minus sin square A. సో దీని నుండి మరి ఈ ప్లేస్లో మనము cos square A రాసుకోవచ్చు. Now see, both ఇక్కడ square and root gets cancelled, square and root gets cancelled. Then you have in numerator 1 plus sin A divided by cos A. So on splitting these, you get 1 by cos A
plus sin A by cos A. See, 1 by cos A gives us, it is a reciprocal of secant A, so it will be secant A. And sin A by cos A, the ratio of sin and cos gives tan A. So, secant A plus tan A, which is RHS. Therefore, LHS is equals to RHS. ఈ విధంగా ఈ ఐడెంటిటీని మనము ప్రూవ్ చేయవచ్చు. Now see the one more identity here. See the sum here, sin theta minus 2 into sin cubed theta divided by 2 cos cubed theta minus cos theta is equals to tan theta అని ప్రూవ్ చేయమన్నారు. సో ఈ క్వశ్చన్ మనకు ఎన్సిఆర్టీ 8.4 ఎక్సర్సైజ్లో 5th క్వశ్చన్లో 7th రోమన్. మరి ఇది ఏపీ స్టేట్ బోర్డులో లేదు. రైట్, చూడండి, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ యాజిటీస్గా తీసుకుంటాం. సి ఇన్ ఆర్హెచ్ఎస్ యూ హ్యావ్ ఓన్లీ ట్యాన్ థీటా. సో సైన్ అండ్ కాజెస్ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. మరి దీన్ని మరి కొద్దిగా రీఅరేంజ్ చేసుకుంటూ ట్యాన్ థీటా ఏదైతే ఆర్హెచ్ఎస్లో ఉందో ఆర్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సి ఇన్ న్యూమరేటర్ you can take sin theta as common. Take out sin theta as common, then you have here 1 minus 2 as it is గా 2 వస్తుంది. sin cubed theta will be sin square theta because you have sin theta as common here. In the same way, take out cos theta in denominator, you get 2 into cos cubed theta will be cos square theta minus cos theta already మనకు కామన్గా ఉంది కాబట్టి బయట you have only 1 here. Now see sin theta divided by cos theta. What is sin theta divided by cos theta? It will be tan theta. ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్ కదా, మరి ఈ సమ్ మనం చేసేయచ్చు. sin theta divided by cos theta is tan theta into. సో మరి దీన్ని మాత్రం మనము సింప్లిఫికేషన్ చేసుకుంటాం. మరి ఇది న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూ సేమ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇది క్యాన్సిలేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆర్హెచ్ఎస్లో ఓన్లీ ట్యాన్ థీటా ఉంది, ఇది రిమైన్ అవుతుంది. సి హియర్ న్యూమరేటర్లో మనము దీన్ని కంప్లీట్గా కాజ్లే కన్వర్ట్ చేసుకుందాం. ఆల్రెడీ డినామినేటర్ కాజ్లో ఉంది. 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. సి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఐడెంటిటీ నుంచి take out sin square theta as common, plus cos square theta becomes minus cos square theta plus 1. Of course 1 minus cos square theta kuda rayavochu, ledante cos square theta minus cos square theta plus 1. Now substitute sin square theta as minus cos square theta plus 1. బయట ఉన్నటువంటి 2 as it is గా తీసుకుంటాం. డివైడెడ్ బై ఇక్కడ ఇది as it is గా అన్చేంజ్డ్, సో as it is గా it remains 2 cos square theta minus 1. Now see in denominator, this doesn't affect, as it is ga tan theta vastadi 1. So minus 2 into minus cos square theta will be plus 2 cos square theta. Minus into minus plus. Then minus 2 into plus 1 will be minus 2 in numerator. See complete ga numerator ni inko simplification cheddam. See 2 cos square theta as it is. 1 minus 2 gives us minus 1. A denominator చూడండి ఇక్కడ 2 cos square theta minus 1, it is unchanged. Now both numerator and denominator are similar, so cancel them. Then you have only tan theta, that is RHS. So LHS is equals to RHS. See once again the question, sin theta minus 2 sin cube theta divided by 2 cos cubed theta minus cos theta is equals to tan theta, which was proved. Now see one more identity here, that is sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square is equals to 7 plus tan square A plus cot square. మరి ఈ సమ్ మనకు ఎన్సిఆర్టీ ఎక్సర్సైజ్ 8.4లో 5th క్వశ్చన్లో రోమన్ 8 అండ్ ఏపీ స్టేట్ బోర్డులో ఎక్సర్సైజ్ 11.4లో చాప్టర్ 11 అండ్ ఎక్సర్సైజ్ 4లో 7th క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ టేక్ అవుట్
LHS here, that is sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square as it is LHS తీసుకుంటాం. నౌ యాజ్ ఇట్ ఈస్గా మనం చూడండి ఇక్కడ ఆర్హెచ్ఎస్లో టాన్ అండ్ కాట్స్ రావాలి. సో ఇవన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్పాన్షన్ చేద్దాం. దెన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, a plus b whole square expansion c a square plus 2 into ab plus b square. In the same way, sin a plus cosecant a whole square can be written as sin square a plus 2 into sin a into cosecant a plus cosecant square a. In the same way, cos a plus secant a whole square can be written as, ఇక్కడ చూడండి వీటి మధ్య ఉన్నటువంటిది ఆపరేషన్ ప్లస్ ప్లస్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. దెన్ ఇట్ విల్ బి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. మరి ఇక్కడ చూడండి సైన్ ఏ అండ్ కోసిక్, సైన్ అండ్ కోసిక్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో రెసిప్రోకల్స్ యొక్క ప్రోడక్ట్ టూ యొక్క రెసిప్రోకల్ 1/2, దీని ప్రోడక్ట్ ఎప్పుడు కూడా మనకు ఏమవుతుంది 1 అవుతుంది. ఇన్ ద సేమ్ వే సైన్ ఏ sin a into cosecant a. Cosecant a can be written as 1 by sin a. So sin a gets cancelled, you have only 1. So reciprocals, product of reciprocals is always 1. In the same way sin a cosecant a ఇక్కడ cancel చేయవచ్చు. అలాగే ఇక్కడ cos and secant are reciprocal to each other. In the same manner you can cancel them. Then what you have, sin square a and plus cos square a. ఈ ఈక్వేషన్లో sin square a plus cos square a కూడా ఉంది. ఇది ఈ సమ్ ఏమవుతుంది మనకు, ఇట్ విల్ బి 1. అండ్ 2 plus 2 is what, 4. And you have only cosecant square a plus secant square a. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మాత్రమే మనకు బ్యాలెన్స్ అయినాయి. చూడండి, నౌ 1 plus 4 is 5 plus cosecant square a. Cosecant square a in terms of cot, you can write it as 1 plus cot square a. Because of the identity 1 plus cot square a is equals to cosecant square a. In reverse, cosecant square a can be written as 1 plus tan square a. In the same way, secant square a can be written as 1 plus tan square a. Now add up all the equation, then 5 plus 1 is 7, and remain is tan square a plus cot square a, which is RHS. So LHS is equals to what? RHS. Hence it is proved. సో ఈ విధంగా ఎన్సీఆర్టీ మరియు ఏపీ స్టేట్ బోర్డు సంబంధించినటువంటి ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి ఐడెంటిటీస్ని మనం ఈ విధంగా ప్రూవ్ చేయవచ్చు. రైట్, సీ ది క్వశ్చన్ హియర్. ద ఫస్ట్ వన్ ఈజ్ cosecant theta minus cot theta whole square is equals to 1 minus cos theta divided by 1 plus cos theta అనేటటువంటి ఐడెంటిటీ యొక్క ప్రూఫ్ చూద్దాం. ఫస్ట్ మరి ఇలాంటి సమ్స్లో మనం ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందో చూస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి రేషియో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ పార్ట్లో మనకు cosecant theta అండ్ cot theta ఉన్నాయి. But in right hand side we have only one trigonometric ratio, that is cos theta. మరి ఈ cosecant theta cot theta ను మనము ఈ cos theta లోనికి ఎక్స్ప్రెస్ చేయాలా అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ cosecant theta minus cot theta whole square. సో ఈ cosecant theta ను cot theta ను మనము sin and cos లేకి ఎక్స్ప్రెస్ చేద్దాం ఫస్ట్. Then cosecant theta can be written as 1 by sin theta minus cot theta can be written as cos theta divided by sin theta. సో దీనికి యాజ్ ఇట్ ఈస్గా హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేద్దాం. సో దాన్ని అదే విధంగా రిమైన్ అవుతుంది. సో నౌ సి ఎల్సిఎం. వాట్ ఈజ్ ఎల్సిఎం హియర్? ఎల్సిఎం ఈజ్ sin theta. బోత్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. sin theta డినామినేటర్లో సేమ్ టర్మ్ ఉంది. సో దెన్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 మైనస్ కాస్ థీటా. లైక్ ఫ్రాక్షన్ కాబట్టి న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా మనము బేసిక్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటూ రాసేయచ్చు. 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా హోల్ స్క్వేర్.
సమ్ పార్ట్ ఆఫ్ ది ఆర్హెచ్ఎస్లో సమ్ పార్ట్ ఇక్కడ మనకు రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, డినామినేటర్లో సైన్ థీటా ఉంది. సో మనం దాదాపుగా ఆర్హెచ్ఎస్ వైపుగా ఇక్కడ వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. నౌ అప్లై స్క్వేర్ టు బోత్ న్యూమరేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్, దెన్ యూ గెట్ 1 minus cos theta whole square divided by sin square theta. Now see sin square theta. See sin square theta ను మనం ఏం రాయవచ్చు అంటే బికాస్ ఆఫ్ ఐడెంటిటీ sin square theta plus cos square theta ఈజ్ ఈక్వల్స్ టు 1. sin square theta ను సబ్జెక్ట్ గా తీసుకుంటే టేకింగ్ sin square theta as subject, then you can write this as 1 minus cos square theta. So sin square theta can be expressed in terms of cos square theta, that is sin square theta as 1 minus cos square theta. See sin square theta ని ఈ విధంగా రీప్లేస్ చేయవచ్చు. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ గా 1 minus cos theta హోల్ స్క్వేర్ అలాగే తీసుకుందాం. సో ఇక్కడ మనం రీజన్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు, బికాస్ sin square theta is equals to 1 minus cos square theta. Now see 1 minus cos theta whole square ని మనము ఏం రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ a square is, you can write a into a. In the same way 1 minus cos theta whole square can be written as 1 minus cos theta into 1 minus cos theta. ఎందుకు ఈ విధంగా రాసుకుంటామంటే డినామినేటర్లో చూడండి 1 minus cos square theta ఉంది, దీన్ని 1 square minus cos square theta గా ట్రీట్ చేస్తే now it is of the form a square minus b square. a square minus b square can be written as a minus b into a plus b. సో దీన్ని 1 minus cos theta ప్లస్ 1 ప్లస్ cos theta అని రాసుకోవచ్చు. మరి న్యూమరేటర్లో ఉన్నటువంటి 1 minus cos theta హోల్ స్క్వేర్ని కూడా ఈ విధంగా మనము 2 times మనము మెన్షన్ చేయగలిగితే వన్ ఆఫ్ ది కాంపోనెంట్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో సిమిలర్ ఉన్నాయి చూడండి, 1 minus cos theta డివైడెడ్ బై 1 minus cos theta, ఈ రెండు ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి. దానికోసం మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇదంతా కూడా క్యాన్సిలేషన్ అయిపోతే నౌ యూ హ్యావ్ ఓన్లీ 1 minus cos theta డివైడెడ్ బై 1 plus cos theta. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ఆర్హెచ్ఎస్లో మనకు 1 minus cos theta డివైడెడ్ బై 1 plus cos theta ఉంది కదండి. సో ఆ విధంగా మరి మనము కంప్లీట్గా ఎల్హెచ్ఎస్ నుంచి వీ go through RHS. So therefore we can write this as LHS is equals to RHS అని ఈ విధంగా మనము దీనికి సమ్కు మనము ఆన్సర్ రాయవచ్చు అనమాట. నౌ సీ వన్ మోర్ సమ్ హియర్, ద సెకండ్ వన్, cos A డివైడెడ్ బై 1 plus sin A ప్లస్ 1 plus sin A డివైడెడ్ బై cos A ఈజ్ ఈక్వల్స్ టు 2 secant A అని ప్రూవ్ చేయమన్నారు. రైట్, సి లెఫ్ట్ హ్యాండ్ పార్ట్లో ఉన్నటువంటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ 2 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి, దట్ ఈస్ కాస్ అండ్ సైన్. మరి రైట్ హ్యాండ్ సైడ్లో మనకు ఒకే ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో ఉంది, దట్ ఈస్ సీకెంట్ ఏ. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ రేషియో ఈ ఫ్రాక్షన్స్ని మనము సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం చూడండి, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇవి కాబట్టి ఈ 1 plus sin A అండ్ కాస్ ఏను మల్టిప్లై చేస్తే మనకు దాని యొక్క ఎల్సిఎం వస్తుంది. సో దెన్ 1 plus sin A into cos A is LCM of these two fractions. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఈ విధంగా మల్టిప్లై చేసిన మనకు ఎల్సిఎం వచ్చినప్పుడు ఏం చేస్తాం, జస్ట్ సింప్లీ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా సరిపోతుంది అనమాట, అంటే న్యూమరేటర్లోనేటువంటి టర్మ్ కోసం. సో దెన్ యు గెట్ cos A into cos A, cos square A ప్లస్ 1 plus sin A into 1 plus sin A is 1 plus sin A whole square. Now expand this 1 plus sin A whole square. It is of the form A plus B whole square. A plus B whole square expansion చేసేసి cos square as it is అలాగే తీసుకుంటాం. సో 1 square. సో A plus B whole square లో A square plus B square plus 2 into A into B. So 1 square. So A square is 1 square. 1 plus b square is b is what, sin A, sin square A plus 2 into 1 into sin A, that is 2 sin A డివైడెడ్ బై ఇక్కడ మరి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినది యాజ్ ఇట్ ఈస్గా అలాగే తీసుకుందాం. దీన్ని మల్టిప్లై చేయకుండా చూద్దాం, మరి న్యూమరేటర్లో మనకి ఏమైనా క్యాన్సిలేషన్కు ఛాన్స్ ఉంటుంది అనే కోణంలో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనము
అలాగే అన్చేంజ్డ్గా తీసుకోవడం జరుగుతుంది. నవ్ సి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఈ రెండింటి యొక్క సమ్ ఏమవుతుంది? యూ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ దట్ ఈస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ రెండింటి యొక్క సమ్ మనము 1గా తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 1 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, ప్లస్ 2 సైన్ ఏ. నవ్ సి 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2 సైన్ ఏ డివైడెడ్ బై దిస్ 1 ఈజ్ అన్చేంజ్డ్. నవ్ టేక్ అవుట్ 2 యాజ్ కామన్ హియర్. Then you get 1 plus sin A divided by 1 plus sin A into cos A. Then cos 1 plus sin A and 1 plus sin A gets cancelled. So చూడండి, ఇది అన్చేంజ్డ్గా రాసుకోవడం వల్ల ఇక్కడ న్యూమరేటర్లో కూడా మనకు సిమిలర్ టర్మ్ రావడం జరిగింది. ఈ విధంగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. దెన్ 2 into what you have 1 by cos A. 1 by cos A is what? It is secant A. So 2 into secant A. సో మరి ఆర్హెచ్ఎస్లో మనకు అదే కదండి ఉండేది, 2 secant ఏని ప్రూవ్ చేయాలా? సో ఫ్రమ్ ఎల్హెచ్ఎస్ వీ గెట్ ఆర్హెచ్ఎస్ దట్ ఈస్ 2 secant ఏ. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. మరి ఈ విధంగా ఈ ఐడెంటిటీస్ యొక్క ఆన్సర్స్ని మనము ఈ విధంగా రాయవచ్చు. ఎస్, ఫస్ట్ సీ ది సమ్ హియర్. క్వశ్చన్ నెంబర్ 3, tan theta divided by 1 minus cos theta plus cot theta divided by 1 minus tan theta is equals to 1 plus secant theta into cosecant theta అనేటటువంటి ఐడెంటిటీని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. సి ఫస్ట్ మనము ఈ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ మనము తీసుకుందాం. సి LHS is here tan theta divided by 1 minus cot theta plus cot theta divided by 1 minus tan theta. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐడెంటిటీస్ 2 ఐడెంటిటీస్ ఉన్నాయి, 2 డిఫరెంట్ ఐడెంటిటీస్ ఉన్నాయి, దట్ ఈస్ tan theta అండ్ cot theta. మరి కంప్లీట్గా ఈ ఎల్హెచ్ఎస్లోని ఈక్వేషన్ను కంప్లీట్గా tan theta లే కానీ లేదంటే cot theta లే కానీ మనము కన్వర్ట్ చేసుకుందాం. సి కన్వర్టింగ్ ది అబోవ్ ఇంటూ సింగిల్ ట్రిగనామెట్రిక్ రేషియో. ఇక్కడ నేను tan theta లేకి దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. సి tan theta యాజ్ ఇట్ ఈస్గా tan theta ఉంది, tan theta యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 1 మైనస్ cot theta. cot theta కెన్ బి రిటర్న్ యాజ్ 1 బై tan theta. 1 బై tan theta ప్లస్ అగైన్ ఇక్కడ కూడా మనకు cot theta ఉంది. cot theta కెన్ బి రిటర్న్ యాజ్ 1 బై tan theta and 1 minus tan theta remains same because here you have only tan theta. So complete equation is turned into tan theta. tan theta లేకి మనము కన్వర్ట్ చేయడం జరిగింది. నా దీన్ని మరి ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్దాం. న్యూమరేటర్ tan theta యాజ్ ఇట్ ఈస్గా tan theta రాసుకుంటాం. డినామినేటర్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే tan theta, దెన్ tan theta into 1 is tan theta minus and tan theta gets cancelled, you get 1 here. ప్లస్ సి హియర్ 1 బై tan theta. ఈ 1 బై tan thetaలో ఈ tan thetaని మనం ఏం చేస్తాం, ఇక్కడికి కిందికి షిఫ్ట్ చేస్తాం. దెన్ యూ గెట్ 1 బై tan theta ఇంటూ 1 మైనస్ tan theta. మరి ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇక్కడ సింప్లిఫికేషన్ ఏమి ఉండదు, ఇది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇది మాత్రమే చూడండి, ఇది ఒక న్యూమరేటర్ డినామినేటర్, ఈ డినామినేటర్ను ఈ డినామినేటర్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దెన్ నౌ సి అగైన్ ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో ఇక్కడ న్యూమరేటర్లోకి వెళ్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ న్యూమరేటరు ఇక్కడ డినామినేటర్గా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. సో tan theta into tan theta becomes tan square theta. See here you have 1 minus tan theta. సో ఇక్కడ కూడా మనకు సిమిలర్గా అదే విధంగా 1 మైనస్ tan theta రావడం కోసం ఇక్కడ ఏం చేస్తాం మరి అంటే ఈ tan theta మైనస్ 1లో మనము మైనస్ను కామన్ చేయగలిగితే టేక్అవుట్ మైనస్ యాజ్ కామన్, దెన్ యూ గెట్ 1 మైనస్ tan theta ప్లస్ యాజ్ ఇట్ ఈస్గా ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తాం. ఇక్కడ సింప్లిఫికేషన్ ఇంకేం లేదు. నౌ సి ఇన్ బోత్ ద ఈక్వేషన్స్ యూ హ్యావ్ 1 మైనస్ tan theta యాజ్ కామన్. సో నౌ టేక్అవుట్ 1 బై 1 minus tan theta out here, then what you get here, you get minus, see ఇక్కడ ఈ మైనస్ ఇక్కడికి దీనికి రాసుకోవడం జరుగుతుంది. then minus tan square theta ప్లస్ ఈ కంప్లీట్ 1 బై 1 మైనస్ tan theta అనేది ఇక్కడ మనకు బయట ఉంది. సో దెన్ యూ గెట్ హియర్ 1 బై tan theta. సో 1 బై tan theta ఇక్కడ మనకు
బ్యాలెన్స్ ఉంటుంది. దెన్ నౌ సి మరి మరి బయట ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్గా మనము అలాగే ఉంటుంది. ఇక్కడ సింప్లిఫికేషన్ ఛాన్స్ ఏం లేదు. సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసామనుకోండి. హియర్ ఎల్సిఎం ఈజ్ వాట్? హియర్ ఎల్సిఎం ఈజ్ 1 అండ్ టాన్ థీటా. ఎల్సిఎం ఈజ్ టాన్ థీటా. దెన్ టాన్ థీటా ఇంటూ మైనస్ టాన్ స్క్వేర్ థీటా. టాన్ థీటా ఇంటూ మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ మైనస్ టాన్ క్యూబ్డ్ థీటా. టాన్ స్క్వేర్ థీటా ఇంటూ టాన్ థీటా, టాన్ క్యూబ్డ్ థీటా. ఇది మైనస్ కాబట్టి మైనస్ రాస్తాం. దెన్ ఇక్కడ టాన్ థీటా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో ఇక్కడ +1 మనం మొదటగా రాసుకొని ఈ టాన్ క్యూబ్డ్ థీటా మైనస్ టాన్ క్యూబ్డ్ థీటా ఇక్కడ తీసుకోవడం జరిగింది. Now you have an identity in algebraic equation. See here, this can be written as 1 cube minus tan cubed theta. So it is of the form a cubed minus b cubed. See what you have, a cubed minus b cubed. A cubed minus b cubed can be written as a minus b into a square plus ab plus b square. This is an algebraic identity. This identity is useful in this case. So this can be expanded as a cubed minus b cubed 1 cube. See, this can be expanded as that is 1 cubed minus tan cubed theta. In the same way, you can write 1 minus tan theta, that is a minus b into 1 square, that is a square. Here a is what? A is 1. So 1 square is 1 plus ab, that is a into b is 1 into tan theta. Here b is tan theta. So 1 into tan theta is tan theta plus b square. B is what? Tan theta. Here b is tan theta. So b square is tan square theta. So ఈ విధంగా ఈ ఎక్స్పాన్షన్ మనం రాయడం జరుగుతుంది, divided by tan theta. So now see, in this equation you have here out of the box you have 1 by 1 minus tan theta. But in the box you have in numerator 1 minus tan theta. Both are same. So on cancelling this, you get only this one, this part only. ఈ పార్ట్లో చూడండి, ఇక ఈ పార్ట్లో మనకు 1 plus tan square theta. You have an identity that is 1 plus tan square theta is equal to secant square theta. So 1 plus tan square theta can be written as secant square theta. So ఈ రెండింటి యొక్క సమ్ secant square theta అవుతుంది ప్లస్ tan theta. Tan theta as it is గా తీసుకుంటాం, divided by tan theta. So now divide both secant square theta and tan theta by tan theta. అంటే స్ప్లిటింగ్ చేస్తాం. స్ప్లిట్ చేస్తే you get secant square theta divided by tan theta plus tan theta divided by tan theta. Then tan theta gets cancelled. Here you get 1. See the expansion here. Secant square theta, this can be this one, this secant square theta divided by tan theta plus 1 can be written as, see, then you again split chese, this can be written as secant square theta into 1 by tan theta plus 1. So now this can be written as 1 by tan theta can be written as cot theta, then secant square theta into cot theta plus 1. Now convert this into in terms of sin and cos. Secant square theta can be written as 1 by cos square theta and cot theta can be written as cos theta divided by sin theta. So ikkada cos theta, ikkada oka cos theta cancel avutadi. Then what you have, 1 by cos theta. 1 by cos theta is secant theta and 1 by sin theta. 1 by sin theta as cosecant theta and plus 1. This can be written as 1 plus secant theta into cosecant theta. That is what you have in RHS. So LHS is equal to RHS. So hence the identity is proved here. ఓకే, మరి ఈ విధంగా మరి మనము ఈ సమ్ను మనము ప్రూవ్ చేయవచ్చు. మరి ఇదే సమ్ని డైరెక్ట్గా మనము బిగినింగ్లోనే దీన్ని సైన్ అండ్ కాస్లో ఎక్స్ప్రెస్ చేసి కూడా చేయవచ్చు. మేబీ అది ఎక్కువ కాంప్లికేటెడ్ అని నా భావన. మరి ఫస్ట్ మనం దీని అంతటినీ కూడా స్టాన్లే కానీ కార్ట్లో కానీ కన్వర్ట్ చేయగలిగితే ఈజీగా మనము దీన్ని సాల్వ్ చేయవచ్చు అని నేను భావిస్తున్నాను. సి ది ఫోర్త్
1 here. So 1 plus secant a divided by secant a is equals to sin square a divided by 1 minus cos a. సో ఫస్ట్ యాజ్ యూజువల్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకొని సింప్లిఫై చేద్దాం. సి ఎల్హెచ్ఎస్లో ఇక్కడ సీకెంట్స్ ఉన్నాయి, ఆర్హెచ్ఎస్లో సైన్ అండ్ కాజెస్ ఉన్నాయి. సో మరి ఖచ్చితంగా మరి సీకెంట్ మనము కాస్ట్లీకి ఎక్స్ప్రెస్ చేయాలి. సో చూడండి, 1 ప్లస్ సీకెంట్ ఏ డివైడెడ్ బై సీకెంట్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ 1 ప్లస్ సీకెంట్ ఏ. సి సీకెంట్ ఏ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కాజ్ ఏ, సో 1 బై కాజ్ ఏ. So in place of secant a you can write 1 by cos a divided by secant a ఉంది 1 by cos a అని రాస్తాం. ఇక్కడ న్యూమరేటర్లో 1 ప్లస్ 1 by cos a, దీన్ని సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఈజ్ cos a ఎల్సిఎం అవుతుంది cos a ఇంటూ 1 cos a ప్లస్ 1. సో డినామినేటర్లో ఉన్నటువంటి 1 by cos a ను మనము మరి పైకి తీసుకెళ్తే 1 బై కాజ్ ఏ విల్ బి కాజ్ ఏ డివైడెడ్ బై 1 అంటే ఇంటూ అవుతుంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్తో మనము ఫ్రాక్షన్తో డివిజన్ చేసేటప్పుడు దాన్ని ప్రోడక్ట్గా రాసి దాని యొక్క రెసిప్రోకల్ రాస్తాం. దెన్ కాజ్ ఏ గెట్స్ క్యాన్సిల్డ్. దెన్ వాట్ యూ హ్యావ్ సింప్లీ కాజ్ ఏ ప్లస్ 1. అయితే మనకి ఇక్కడ ఇది ఆర్హెచ్ఎస్లో లేదు, దట్టు దీన్ని ఇంతకన్నా సింప్లిఫై చేయలేము. సింప్లిఫై చేస్తూ దీనికి వైపు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఓవరాల్గా మనం ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలిగినాం, దట్ ఈస్ కాజ్ ఏ ప్లస్ 1. నౌ సి ది ఆర్హెచ్ఎస్ను కూడా ఇదే విధంగా సింప్లిఫై చేద్దాం. మరి సేమ్ అవుట్పుట్ ఉంటుందేమో చూద్దాం. సి ఆర్హెచ్ఎస్ సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ కాజ్ ఏ, దట్ ఈస్ ఆర్హెచ్ఎస్. సో సి సైన్ స్క్వేర్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజ్లో మనం ఏం రిప్రజెంట్ చేయొచ్చు, ఇట్ కెన్ బి రిప్రజెంట్ యాజ్ 1 minus cos square a because of the identity sin square a plus cos square a ఈక్వల్ టు 1. ఈ దీని నుంచి మరి సైన్ స్క్వేర్ ఏని సబ్జెక్ట్గా తీసుకుంటే ఇట్ విల్ బి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఎందుకు అంటే మరి మనకు డినామినేటర్లో కాజ్లు ఉన్నాయి. సో న్యూమరేటర్ని మనము కాజ్లోకి ఎక్స్ప్రెస్ చేస్తే మేబీ క్యాన్సిలేషన్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. Now it is of the form 1 square minus cos square a. 1 square minus cos square a. So it can be written as a minus b into a plus b. That is a square minus b square మనము a minus b into a plus b గా ఎక్స్ప్రెస్ చేస్తే it would be 1 minus cos a into 1 plus cos a divided by. సో ఇది అన్చేంజ్డ్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా 1 minus cos a అలాగే తీసుకుంటాం. Now see both 1 minus cos a denominatorలోని 1 minus cos a gets cancelled, then you get 1 plus cos a which is nothing but cos a plus 1. See LHS result is cos a plus 1 and RHS result is also cos a plus 1. Then we can conclude that LHS is equals to RHS. Hence identity is proved. Now see the fifth one here, Roman 5. Cos a minus sin a plus 1 divided by cos a plus sin a minus 1 is equals to cosecant a plus cot a అని ప్రూవ్ చేయమన్నారు. See LHS here, that is cos a minus sin a plus 1 divided by cos a plus sin a minus 1. So numerator RHS చూడండి cosecant a and cot a లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో LHS is completely with cos and sin. సో టు గెట్ కొసికెంట్ అండ్ కాట్ ఏ మనం ఏం చేస్తామంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మనం సైన్ ఏతో డివిజన్ చేయగలిగితే, ఎందుకు సైన్ ఏతోనే డివిజన్ చేస్తాం, నాట్ కాజ్ ఏ అంటే ఇప్పుడు చూడండి సైన్ ఏతో డివిజన్ చేసామనుకోండి కాజ్ ఏ బై సైన్ ఏ గివ్స్ అస్ కాట్ ఏ. అండ్ ఆల్సో 1 బై సైన్ ఏ, 1 కూడా మనం సైన్తో డివిజన్ చేయాల్సి వస్తుంది కాబట్టి సైన్తో డివిజన్ చేస్తే యూ గెట్ కొసికెంట్. సో ఆ విధంగా మరి ఆర్హెచ్ఎస్ వైపుగా మనకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీ విల్ డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్ బై సైన్ ఏ. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మనము సైన్ ఏతో డివిజన్ చేస్తాం. సి హియర్ కాస్ ఏ, ఇక్కడ కాస్ ఏ ఉంది, దీన్ని సైన్ ఏతో డివిజన్ చేస్తాం. సైన్ ఏను కూడా సైన్ ఏతో డివిజన్ చేస్తాం 1 బై సైన్ ఏ. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ డివైడెడ్ బై సైన్ ఏ. సో అలాగే డినామినేటర్లు కూడా అదే విధంగా డివిజన్ చేస్తాం. దెన్ సి వాట్ కాస్ ఏ బై సైన్ ఏ, వాట్ విల్ దిస్
cos A by sin A gives us cot A, and sin A gets cancelled, that is 1. 1 by sin A, 1 by sin A is what? Cosecant A. It is a reciprocal of sin A is what? Cosecant A. In same way, cos A by sin A is cot A, sin A gets cancelled, that is plus 1, and minus 1 by sin A gives us minus cosecant A. సో ఈ విధంగా దీన్ని రాసుకోవచ్చు. నౌ హోల్ LHS ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ cot and cosecant. Now you have an identity that cosecant square A minus cot square A is equal to 1. ఇది cosecant square A minus cot square A ను 1 గా రాయవచ్చు, ఆర్ 1 కెన్ బి రీప్లేస్డ్ విత్ దిస్. సో ఆ విధంగా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 1 మరి చూడండి, మరి దీంతో రీప్లేస్ చేద్దాం. సి cot A ప్లస్ cosecant A, ఇది ఒక సెట్గా మనము సపరేట్ చేసుకున్నాం. దెన్ మైనస్, ఈ మైనస్ అలాగే రాసి ఇన్ ప్లేస్ ఆఫ్ 1 యూ కెన్ రైట్ cosecant square A minus cot square A. But in denominator we doesn't change 1 as like this. మరి ఎందుకు ఈ విధంగా చేంజ్ చేయము అనేది మనకు నెక్స్ట్ స్టెప్స్లో మనకు తెలుస్తుంది. బికాజ్ మరి ఇక్కడ మనం న్యూమరేటర్లో కాస్త సింప్లిఫికేషన్ తర్వాత సేమ్ డినామినేటర్లో ఉన్నటువంటి టర్ము కామన్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా క్యాన్సిలేషన్కు మనకు ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకనేసి న్యూమరేటర్లో మాత్రమే ఆ విధంగా చేంజ్ చేయడం జరుగుతుంది. నౌ సి వాట్ యు గెట్ నౌ. సో cot A plus cosecant A minus cosecant square A minus cot square A. So A square minus B square expansion చేస్తే then you get A plus B into A minus B, or A minus B into A plus B, both are same. So cosecant A plus cot A into cosecant A minus cot A divided by, మరి డినామినేటర్ అనేది అన్చేంజ్డ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. నా సి ఇక్కడ మాత్రం మనం ఏం చేసామంటే ఇక్కడ జస్ట్ దీన్ని ఫస్ట్ ఫ్రంట్ రాసుకోవడం జరిగింది. 1 మైనస్ cosecant A ప్లస్ cot A, అది సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్చేంజ్డ్గా తీసుకున్నాం. నౌ సి నౌ టేక్అవుట్ cot A ప్లస్ cosecant A. ఇక్కడ cot A ప్లస్ cosecant A ఉంది, ఇక్కడ కూడా ఇదంతా కూడా ఒక ఈక్వేషను, ఇదంతా కూడా ఒక ఈక్వేషన్ అవుతుంది. సో ఈ టర్మ్స్ అవుతాయి అన్నమాట. ఈ టర్మ్లో చూడండి ఈ సేమ్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ cot A ప్లస్ cosecant A, cot A ప్లస్ cosecant A. అఫ్ కోర్స్ cosecant A ప్లస్ cot A ఇస్ నథింగ్ బట్ cot A ప్లస్ cosecant A. మరి దీన్ని కామన్గా చేస్తే దెన్ cot A ప్లస్ cosecant A ఇస్ కామన్. దెన్ వాట్ యు గెట్ హియర్ ఈస్ ఓన్లీ 1 మైనస్, మరి ఈ కంప్లీట్ టర్మ్లో మనం చూడండి ఇది కంప్లీట్గా బయట ఉంది. ఇంకా ఏముంది మనకి ఇక్కడ, యూ హ్యావ్ ఓన్లీ cosecant A మైనస్ cot A, అండ్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకు అన్చేంజ్. నా మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మైనస్ను మనము రిమూవ్ చేస్తే ఈ హోల్ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి 2 టర్మ్స్ యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి. దిస్ విల్ మైనస్ అండ్ దిస్ విల్ బి ప్లస్ cot A. సి నౌ మైనస్ రిమూవ్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ బయట ఉన్నటువంటి cot A ప్లస్ cosecant A యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఇంటూ 1. సి ఈ cosecant A will be minus and this will plus. See, this will be minus cosecant A plus cot A divided by, as it is గా చూడండి ఇక్కడ కూడా 1 minus cosecant A plus cot A. So see, both డినామినేటర్లో ఉన్నటువంటి టర్ము ఈ టర్ము రెండు కూడా సేమ్ కాబట్టి వీటిని క్యాన్సిలేషన్ చేస్తాం. దెన్ వాట్ యూ హ్యావ్ ఓన్లీ, దట్ ఈస్ cot A plus cosecant A, that is what we have in RHS. So therefore LHS is equals to RHS. మరి ఈ విధంగా మరి దీన్ని మనం ప్రూవ్ చేయవచ్చు. See the 9th identity of question number 5 here. Cosecant A minus sin A into secant A minus cos A is equals to 1 by tan A plus cot A అని ప్రూవ్ చేయమన్నారు. See, as usual గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ పార్ట్స్లో మనకు కొసీకెంట్స్, సైను, సీకెంట్, కాజ్ ఉంది.
బట్ ఇన్ ఆర్హెచ్ఎస్ యూ హ్యావ్ ఓన్లీ tan అండ్ cot. ఫస్ట్ మరి వీటన్నింటినీ కూడా సిమిలర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో కన్వర్ట్ చేసుకుందాం. మోస్ట్ ఆఫ్ secant a can be written as 1 by sin a and remain sin a as same. And secant a can be written as 1 by cos a and remain cos a as same. మరి దీన్ని సింప్లిఫై చేస్తూ వెళ్దాం. సి ఫైండ్ ది ఎల్సిఎం హియర్, దెన్ sin a, then sin a gets cancelled, you have 1 here, 1 minus sin a into sin a, sin square a. In the same way you get 1 minus cos square a by cos a by taking LCM cos a here. Now see what 1 minus sin square a, because of identity sin square a plus cos square a equal to 1. You know 1 minus sin square a is equals to cos square a and 1 minus cos square a is equals to sin square a. సో ఇక్కడ మనము 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో మనము కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. మరి డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. నౌ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ మరి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కాస్ ఏ, ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక సైన్ ఏ అండ్ సైన్ ఏ క్యాన్సిల్ అయితే సో బ్యాలెన్స్ ఏముంటుంది మనకి ఇక్కడ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇది మరి ఇంతకన్నా సింప్లిఫై చేయడానికి ఛాన్స్ లేదు. హియర్ వీఆర్ నాట్ గెటింగ్ ఆర్హెచ్ఎస్, హియర్ ఆర్హెచ్ఎస్ రాలేదు. అయితే మరి దీని యొక్క సమ్ మాత్రము, దీని యొక్క సింప్లిఫికేషన్ కాజ్ ఏ ఇంటూ సైన్ ఏ వచ్చింది. మరి ఏం చేస్తాం మరి అంటే ఆర్హెచ్ఎస్ను కూడా మనం సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సేమ్ మరి ఇదే రిజల్ట్ రావడానికి ఏమైనా స్కోప్ ఉందేమో చూద్దాం. ఆర్హెచ్ఎస్ హియర్ దట్ ఈస్ 1 by tan a plus cot a. సేమ్ ఇందాక మాదిరిగానే దీన్ని సైన్ కాజ్ లేక ఎక్స్ప్రెస్ చేస్తే tan a కెన్ బి రిటర్న్ యాజ్ సైన్ ఏ డివైడెడ్ బై కాజ్ ఏ అండ్ కాట్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ కాస్ ఏ బై సైన్ ఏ. సో 1 by ఇక్కడ ఈ 2 ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఈజ్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. సో మరి ఇక్కడ ఎల్సిఎం డినామినేటర్స్ యొక్క ప్రోడక్ట్ అయినప్పుడు సింప్లీ మనము న్యూమరేటర్ని ఈ విధంగా క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దెన్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాజ్ ఏ ఇంటూ కాజ్ ఏ కాజ్ స్క్వేర్ ఏ. సో నౌ 1 by ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది. సో ఈ ఫ్రాక్షన్ని మనము పైకి తీసుకెళ్తే దెన్ ఇట్ విల్ బి 1 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది. దెన్ కాజ్ ఏ ఇంటూ సైన్ ఏ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, దిస్ విల్ బి 1. సో 1తో ఇక్కడ డివిజన్ చేస్తాం, 1తో మల్టిప్లై చేస్తాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా యూ గెట్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. సో ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి టర్మ్స్ ఏవైతే వచ్చాయో, ఎల్హెచ్ఎస్ సింప్లిఫికేషన్లో ఏదైతే వచ్చిందో ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేసా కూడా సేమ్ టర్మ్స్ వచ్చాయి కాబట్టి దెన్ వీ కెన్ సే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. Now see 10th identity here. 1 plus tan square a divided by 1 plus cot square a is equal to 1 minus tan a divided by 1 minus cot a whole square is equal to tan square a అని ఇవ్వడం జరిగింది. అంటే ఆల్ ద 3 కాంపోనెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మరి ఈ కాంపోనెంట్ తీసుకుందాం. దెన్ 1 ప్లస్ tan square a డివైడెడ్ బై 1 ప్లస్ cot square a. మరి దీన్ని మనం సింప్లిఫై చేస్తూ వెళ్దాం. మరి tan అండ్ cot ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. సో tan స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా మనము రాసి ఇక్కడ cot స్క్వేర్ని 1 by tan స్క్వేర్ అని రాయవచ్చు. సో ఈ డినామినేటర్ని మనం సింప్లిఫై చేస్తూ వెళ్దాం. సో న్యూమరేటర్ అన్చేంజ్డ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. దెన్ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే యూ గెట్ tan స్క్వేర్ ఏ యాజ్ ఎల్సిఎం, దెన్ tan స్క్వేర్ ఏ ఇంటూ 1 ఈస్ tan స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ గెట్స్ క్యాన్సిల్, యూ గెట్ 1 హియర్. సో ఇక్కడ ఈ ఫ్రాక్షన్ని మనము పైకి తీసుకెళ్దాం. దెన్ వాట్ యూ గెట్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా 1 plus tan square a ఇంటూ దిస్ విల్ బి tan square a డివైడెడ్ బై tan square a plus 1 is nothing but 1 plus tan square a. సో బోత్ ఆర్ సిమిలర్ టర్మ్స్. సో ఈ రెండు క్యాన్సిలేషన్ చేస్తే 1 times క్యాన్సిలేషన్ అవుతాయి. దెన్ యూ గెట్ tan square a. ఇన్ ద ఈక్వేషన్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan square a. ఓకే, దెన్ నౌ మరి ఈ టర్మ్ తీసుకుందాం, ఈ కాంపోనెంట్ తీసుకుందాం. 1 minus tan a డివైడెడ్ బై 1 minus cot a హోల్ స్క్వేర్. సేమ్ ఇదే విధంగానే మనం కూడా ఇక్కడ ఇన్వర్స్ను యూజ్ చేసి రాద్దాం.
See 1 minus tan A divided by 1 minus cot A will be 1 by tan A. మరి డినామినేటర్ని మనం సింప్లిఫై చేస్తే సి tan A ఇంటూ 1 tan A మైనస్ 1 డివైడెడ్ బై tan A హోల్ స్క్వేర్. సో దీన్ని డివిజన్ చేద్దాం. సి న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా 1 మైనస్ tan A ఇంటూ దిస్ విల్ బి tan A డివైడెడ్ బై tan A మైనస్ 1. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసే క్రమంలో చూడండి టర్మ్స్ అయితే సేమ్ ఉన్నాయి కానీ సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ మైనస్ tan A ఉంది, ఇక్కడ ప్లస్ tan A ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం క్యాన్సిలేషన్ చేసి ఇక్కడ దీనికి మైనస్ రాయవచ్చు, దీనికైనా రాయవచ్చు, దీనికైనా రాయవచ్చు. ఓవరాల్గా మనకు ఈ క్యాన్సిలేషన్ తర్వాత మనకు ఇక్కడ బ్యాలెన్స్ -1. సో -1 ఇంటూ tan A మైనస్ tan A హోల్ స్క్వేర్. మైనస్ tan A హోల్ స్క్వేర్ ఈజ్ వాట్? tan స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్. సో మరి 2 కాంపోనెంట్స్ మనం సింప్లిఫికేషన్ చేసినా కూడా tan స్క్వేర్ వస్తుంది కాబట్టి దెన్ వీ కెన్ కన్క్లూడ్ 1 plus tan square A divided by 1 plus cot square A is equals to 1 minus tan A divided by 1 minus cot A whole square, that is tan square A అని మనము కన్క్లూడ్ చేయవచ్చు. మరి ఇవి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీకి సంబంధించి ఎన్సిఆర్టీ క్లాస్ 10 చాప్టర్ 8లో క్వశ్చన్ నెంబర్ 5లో రోమన్ 9 అండ్ 10 ఐడెంటిటీస్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.